మొత్తానికి ఎంత ఏడ్చినా సరే పాకిస్తాన్‌కి మాత్రం ఐసీసీ మంచిగానే నజరాన ముట్టజెప్పింది. ఎందుకంటే సూపర్ 8 వరకు వచ్చింది కాబట్టి, సూపర్ 8 వరకు వచ్చి నిష్క్రమించినటువంటి ప్రతి టీమ్‌కి 2,48,00,000. అలాగే గెలిచిన ప్రతి టీమ్‌కి 28,64,000 ఇస్తారు. ఇక రన్నర్ అప్‌గా నిలిచినటువంటి కివీస్‌కి 10 కోట్ల పైగానే ఇచ్చారు. ఇక విన్నర్‌గా నిలిచినటువంటి మన టీమ్‌కి 21 కోట్ల పైగానే వచ్చింది. ఈ విధంగా చూస్తే గెలిచిన ప్రతి మ్యాచ్‌కి 28,64,000 కాబట్టి ఇవి ఒక 2,48,00,000 మొత్తం కలిపితే పాకిస్తాన్ రూపాయలు వీళ్ళందరికీ 10 కోట్ల పైగానే వచ్చినట్టు. మరి పాకిస్తాన్ వాళ్ళకి ఇస్తారో ఇవ్వరో తెలియదు. పీసీబీ ఇవ్వదు. ఇప్పటికే అది అడుక్కు తింటుంది. ఇలాంటి సమయంలో ఎప్పుడు డబ్బు ఇస్తుందా అని చూస్తాం. ఆ డబ్బు మొత్తం వీళ్ళే తినేస్తారు. ఆ అధికారులు మాత్రమే. ఆ పీసీబీలో ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళే తినేస్తారు. ఈ క్రికెటర్లకు ఇప్పుడే 50 లక్షలు వేశారు కదా ఫైన్, భారతదేశం మీద ఓడిపోయినందుకు. ఆ డబ్బు ఇక్కడ జమ చేసుకుంటున్నాం అంటారు. మామూలుగా అయితే క్రికెటర్స్కి ఇవ్వాలి ఎంతో కొంత, కానీ వీళ్ళు ఎవరు, వీళ్ళు అడుగు తినే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఎవరు. ఇది వీళ్ళ యొక్క బ్రతుకు. మళ్ళీ మన మీద పడి ఏడుస్తారు. వాస్తవానికి ఐసీసీకి 90% మనీ భారతదేశం నుండే వస్తుంది. భారత అభిమానులే లేకపోతే అసలు ఐసీసీ లేదు, అసలు క్రికెట్ ప్రపంచమే లేదు. రేపు మళ్ళీ ఐపీఎల్ మొదలవుతున్నాయి. వీళ్ళు మంచిగా ఉంటే పాపం ఎవరినో ఒకరిని తీసుకునే పరిస్థితి కూడా ఉండేది. చివరికి ఆ బంగ్లాదేశ్ వాడిని కూడా తీసుకునివ్వకుండా చేశారు.